సోనీ ట్రాప్లో యువరాజ్ని బందీఖానా చేయాలనుకుంటుంది. దివ్యాంగ ప్లాన్ ప్రకారంగా సోనీ యువరాజ్ని బుట్టలో వేసుకోవాలనుకుంటుంది. ఫోన్ మాట్లాడి వెళ్తున్న సమయంలో యువరాజ్ ఎదురు పడతాడు. అన్ఎక్స్పెక్టెడ్గా సోనీ పడుతుండగా వెంటనే యువరాజ్ అలా పట్టుకొని ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటుండగా అన్ఎక్స్పెక్టెడ్గా నిషి కళ్ళలో పడుతుంది. ఒక్కసారిగా నిషి కోపంతో ఇక యువరాజ్ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. ఇక ఆఫీస్లో స్టాఫ్ అందరూ నిషి వైపు చూస్తూ ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా నిషి యువరాజ్ దగ్గరికి వెళ్ళి వెంటనే సోని చెంప పగలగొడుతుంది. ఎవతివే నువ్వు? ఏకంగా పడిపోతుండగా నా మొగుడు పట్టుకునే స్టేజ్కి ఎక్కవా? ఆఫ్టర్ ఆల్ ఈ ఆఫీస్లో నువ్వు పర్సనల్ సెక్రటరీ అని చెప్పేసి ఏకంగా అన్ని పర్సనల్గా వాడుకున్నట్టుగా నా మొగుడిని కూడా వాడుకుంటున్నావా? సిగ్గుగా లేదని పరాయి మొగుడిని పట్టుకునే దాకా అలా బిక్తి బీరిపై చూస్తున్నావు. అసలు ఎంత ధైర్యమే అని చెప్పేసి వెంటనే సోని చెంప పగలగొట్టేసరికి ఆఫీస్ స్టాఫ్ వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. గొడవ జరుగుతుందని చెప్పేసి ఇక ఆఫీస్ నుంచి తన క్యాబిన్ నుంచి వెంటనే కౌశికి బయటకు వస్తుంది. ఏంటి నిషి, ఏంటి గొడవ అని అంటుండగా, ఏంటి వదిన ఇలాంటి దాన్ని ఇందులో అసలు ఎలా పెట్టుకున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నావు? కనీసం ఆఫీస్లో ఉన్నామని మర్యాద లేకుండా మాట్లాడకు. మర్యాదనా? నా మొగుడిని తన కొంగి కట్టుకునడానికి బుట్టలో వేసుకుంటుంది. ఇలాంటిది ఎట్టి పరిస్థితుల్లో పర్సనల్గా సెక్రెటరీగా ఉండడానికి వీలేదు. ఇతనికి పర్సనల్ పెట్టాలంటే ఒక బాయ్స్ని చూసి పెట్టండి. ఇలాంటి లేడీస్ వాళ్ళని పెడితే ఎలాగైనా పెద్దింటి వాళ్ళను వాళ్ళ బుట్టలో వేసుకోవడానికి అన్ని ఇలాంటి చీప్ ట్రిప్స్ చేస్తూ ఉంటారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకునేసి, ఇది ఆఫీస్, మన ఇల్లు కాదు. తను ఇప్పుడు నమ్మకస్తురాలని చెప్పేసి అనుకోకు. చాలా ఏళ్ల నుంచి ఇక్కడ వర్క్ చేస్తుండే. అలాంటి సోని మీద అనుమానం పడితే కళ్ళు పోతాయి. లేదు మేడం, నేను కావాలని పడలేదు, పడబోతుండగా సార్ పట్టుకున్నాడు అంతే. ఏంటి ఇందాక నుంచో చూస్తూ ఉన్నా, కావాలని చెప్పేసి ఎన్నిసార్లు పడతావే? ఇందాక నీ నడుం పట్టిందని చెప్పేసి ఇందాక పడిపోతుండగా ఏకంగా నా మొగడే కనపడుతున్నాడా? అయినా యువరాజ్, నీకు ఆఫీస్ ఏమో అవసరం లేదు, పద ఇంటికి. ఏంటి నిషి, ఏం మాట్లాడుతున్నావు? ఇది నా కళ. ఆ పదవిలో ఉండడం నేను ఎంత కష్టపడ్డానో నీకేం తెలుసు? అవసరం లేదు. నీకే పదవి? అసలు నాకొచ్చిన లైసెన్సే పోతుంటే అప్పుడు నీకు పదవి ఏం చేస్తాం? దీన్ని తీసేస్తున్నా, నువ్వు ఆఫీస్లో ఉంటావు, లేకుంటే నాతో పాటుగా. ఏంటమ్మీ, ఏం మాట్లాడుతున్నావు? మధుండ మాట్లాడుతున్నావా? మీ జీవితం ఏదో ఒకటైంది అలా అని చెప్పేసి నా మొగుడిని వదిలిపెట్టి నేను ఊరేగలేను కదా. నిషి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. అయినా ఇది ఆఫీస్ అని చెప్తుంటే అర్థం కావట్లేదా? ఆఫీస్ అయినా ఏదైనా సరే, ఎట్టి పరిస్థితుల్లో యువరాజు ఇందులో ఉండడానికి నేను ఒప్పుకోనని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతుంది. ఏంటి పిన్ని, అసలు నిషి ఏం మాట్లాడుతుందో అర్థమవుతుందా? పిచ్చి పట్టిందక్క. ఇక సారీ సోని, పర్లేదు సార్ అని చెప్పేసి సోని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోపు జగదాద్రి కేదార్ జేడీకేడి వెంటనే వాడిని పట్టుకొని అక్కడికి తీసుకెళ్తారు. ఆ ట్రాప్లో ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసుకుంటున్న రౌడీని ఈలోపు వెంటనే ఇక నరసింహుని పట్టుకొని అసలు హంతకుడిని పట్టుకునే సమయంలో అక్కడ హంతకుడు మేనన్ ముందు ఎవరు నడిపిస్తున్నారని చెప్పేసి తెలుసుకోవాలనుకుంటున్న జేడీకేడి వెంటనే పరారిలో ఉంటారన్నమాట. ఆ సమయంలో తీసుకెళ్తుండగా నిజాన్ని బయట పెడతానని చెప్పేసి అనుకుంటున్నా ఆ నరసింహ్ని చంపేసరికి అక్కడ కేసు సొల్యూషన్ ప్రాబ్లంకి దారి దొరకదు. వెంటనే జేడీకేడి ఇక ఆ డెడ్ బాడీని హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తారు. ఈలోపు బుల్లెట్తో చనిపోతాడనమాట. కేసు మొత్తం అలాగే ఆగిపోతుంది. వెంటనే జగదాత్రి కేదార్ కలిసి బయలుదేరుతున్న సమయంలో అక్కడ మూతికి మార్క్స్ పెట్టుకొని కౌశికి ఇక అడ్డంగా దొరికిపోతారు. జగదాత్రి కేదార్ లాగున్న జేడీకేడేనా అని చెప్పేసి మళ్ళీ అనుమానం స్టార్ట్ అయిపోతుంది. ఈలోపు వెంటనే జగదాత్రి కేదార్ ఇంటికి వచ్చేసరికి చీకటి పడిపోతుంది. ఆ సమయంలో వెంటనే కౌశికి వీళ్ళ కోసం ఎదురు చూస్తూ హాల్లో తిరుగుతూ ఉంటుంది. ఏంటక్క, ఆఫీస్ నుంచి వచ్చి టైర్డ్ అయిపోయావు, ఇంకా ఇలా తిరుగుతున్నావేంటి? పడుకోలేదా అని చెప్పేసి జగదాత్రి కేదార్ అడుగుతుండగా మీకోసం ఎదురు చూస్తున్నా అని చెప్పేసి అనేసరికి ఇక మా కోసమా అని చెప్పేసి దాత్రి అంటూ ఉంటుంది. మా గురించి ఆలోచించడానికి ఏముంది వదిన అని చెప్పేసి అంటుండగా, ఎందుకో తెలియదు మీరు నా కళ్ళల్లోకి చూస్తూ అబద్ధం చెప్పినట్టుగా అనిపిస్తునేసరికి జగదాత్రి కేదార్ షాక్ అయిపోతుంది. తప్పు ఒప్పు ఇల్లీగల్ పనులైతే పోలీస్ దొంగ
ఇవే కదా ఉంటాయి, ఇలాంటి పనులే కదా ఉంటాయి. నిజం చెప్పు జగదాత్రి, మీరిద్దరు కలిసి నా దగ్గర నా దాస్తున్నారా అని చెప్పేసి కౌశికి జగదాత్రి కేదార్ని నిలదీస్తుండగా భయంతో నిజం చెప్పలేక కంగారు పడిపోతుంటారు. ఏ విషయమైనా నాకు చెప్పకుండా మీరు జాగ్రత్త పడుతున్నారా అని చెప్పేసి కౌశికి జగదాత్రి కేదార్ని నిలదీస్తూ ఉంటుంది. వాళ్ళ వెనకాల జేడీ అని చెప్పేసి ఇక కౌశికి అనుమానం వచ్చి నిలదీస్తూ ఉండగా, నీ దగ్గర ఏం దాస్తావు వదిన, నీ దగ్గర ఏం దాయడానికి ఏమి లేదు, అయినా పోలీసులు దొంగలు అంటే జెన్యున్గా జరిగేటే కదా అలా అని చెప్పేసి నేను క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటాను అంతే, అంతకు మించింది ఏం లేదు. ఎందుకంటే ఒకప్పుడు మా అమ్మ పోలీసు కదా, అలా అని చెప్పేసి చట్టం న్యాయం అనేది ఒకటి ఉంది కదా, అది మనని కాపాడుతుంది కదా అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటాను అని చెప్పేసి దాత్రి అంటుండగా, ఇదే నా నిజం, లేకపోతే మీ వెనకాల ఇంకో నిజం ఏదైనా ఉందా, ఎప్పుడు చూసినా నువ్వు నా కళ్ళలో నిజం చెప్పలేవో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. జేడీకేడీగా అని చెప్పేసి వాళ్ళు నాకు పరిచయం ఉన్నారు, కానీ వాళ్ళ ముఖం వెనకాల పరిచయం ఏంటో నాకు తెలియదు. నా అనుమాన ప్రకారం ఏంటంటే నువ్వే జేడీకేడి అని చెప్పేసి అనుకుంటున్నసరికి నేను పోలీసే అంత స్టేజ్ నా దగ్గర లేదు కదా వదిన. అయినా తనకి ఎలక చూస్తేనే భయపడే జగదాత్రి పోలీస్ అవుతుందా అక్క అని చెప్పేసి కేదార్ మాట అవాయిడ్ చేస్తూ ఉంటాడు. నిజం ఎప్పటికైనా బయటపడక ఉండదు కేదార్, అదే నమ్మకంతో ఉంటున్నా. మీరు నా దగ్గర ఏం దాయలేరని చెప్పేసి అనుకుంటున్నా, అది అలా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నా అని చెప్పేసి కౌశికి వెళ్ళిపోతుంది. ఇదేంటి అక్క అన్ఎక్స్పెక్టెడ్గా నీ మీద అనుమానం పడుతుంది అని అంటుండగా, అదే అర్థం కావట్లేదు, ఇంకా చాలా జాగ్రత్త పడాలి. వదినకు మనమే పోలీసులమని తెలిస్తే ఆ తర్వాత మనం ఎన్ని చెప్పినా కూడా వదిన నమ్మలేదు అని చెప్పేసి ఇక జగదాత్రి కేదార్ అనుకుంటూ ఉంటాం. ఇక మరోవైపు ఎలాగైనా నిషి కడుపు విషయం బయట పెట్టాలని చెప్పేసి హాస్పిటల్ దగ్గరికి జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి వెళ్తారు. ఆ సమయంలో నిషి ఆ డాక్టర్తో ఆడిచిన నాటకాన్ని బయట పెట్టాలని చెప్పేసి వెంటనే జగదాత్రి కడుపుతో ఉన్నట్టుగా నాటకం ఆడి హాస్పిటల్లోకి వెళ్తుందనమాట. ఆ సమయంలో డాక్టర్ వెంటనే అందరికీ ఇక టెస్ట్ చేస్తుండగా డాక్టర్ని కలవాలని చెప్పేసి అక్కడున్న సిస్టర్కి చెప్తుంది. వెంటనే లోపలికి అపాయింట్మెంట్ ఇస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటి ప్రాబ్లం అంటుండగా, నేను ప్రెగ్నెన్సీ అని చెప్పేసి అంటుంది. ఏంటి ప్రెగ్నెన్సీ అని చెప్పేసి వెంటనే డాక్టర్ చెకప్ చేస్తుంది. అదేంటి మీరు ప్రెగ్నెన్సీ అన్నారు కదా, ఆనవాళ్ళు ఏం కనబట్లేదని చెప్పేసి డాక్టర్ అంటుంది. మీరు చెప్పేది నిజమే మేడం, నేను ప్రెగ్నెన్సీని కాదని చెప్పేసి అంటుంది. మరి ఎందుకు అబద్ధం ఆడి హాస్పిటల్లోకి వచ్చారంటే మీరు నిజం చెప్తారని వచ్చాను. నేను నిజం చెప్తాను, మీరు నిషికి హెల్ప్ చేశారు కదా, తను కడుపు లేకుండా కడుపు ఉన్నదని చెప్పేసి క్రియేట్ చేస్తున్నారు కదా, దాని గురించి మేము అడగడానికి వచ్చాం. నిజం చెప్తారా లేకపోతే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వనా? వద్దు ప్లీజ్, మా హాస్పిటల్కి చెడ్డ పేరు వస్తుంది. నిజం చెప్తాను, ఆ రోజు కావాలని నిషి నాకు డబ్బు ఆశ చూపించి ఇక తను కడుపు లేనిది కడుపున్నట్టుగా మాతోని నిజం చెప్పించింది. ఇప్పటికి కూడా అలాగే ఆ రోజు కూడా నిజం చెప్పించింది. అంటే నిషికి ప్రెగ్నెన్సీ కాదు, లేదు తను ప్రెగ్నెన్సీ ఏం కాదు అని చెప్పేసి అనేసరికి, ఈ విషయం మీరు నిజంగా అబద్ధమైతే మిమ్మల్ని నిజంగానే కటకటాల వెనుకల పంపిస్తానని చెప్పేసి జగదాత్రి వార్నింగ్ వస్తుంది. లేదండి ఇది నిజం, తను కడుపుతో లేదని చెప్పేసి వెంటనే కేదార్ రికార్డ్ చేస్తాడు. ఆ రికార్డు పట్టుకొని నిషిని అందరినీ హాల్లోకి పిలుస్తుంది జగదాత్రి. ఏంటి జగదాత్రి ఎందుకు పిలిచావని చెప్పేసి ఇక కౌశికి అడుగుతుండగా, నిషి గురించి ఆ రోజు తను కడుపుతో ఉంది కావాలని నన్ను అవమానించింది కాకుండా నా మీద నిందలు వేశారు. తన కడుపు పోవడం కారణం నేనే అన్నారు కదా, ఒక్కసారి ఈ వీడియో చూడండి వదినని చెప్పేసి జగదాత్రి కౌశికి ఆ డాక్టర్ మాట్లాడిన వీడియో రికార్డ్ చేసి వెంటనే చూపిస్తుంది. అందులో నిషి కడుపుతో లేదు, కావాలని నిషి ఇది నాటకం ఆడిందని చెప్పేసి డాక్టర్ చెప్తుంది. ఆ వీడియో కౌశికి చూసి కోపంతో వెంటనే నిషి చెంప పగల కొడుతుంది. మరి ఏం జరుగుతుంది అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. అదే సమయాన్ని ఏంటమ్మా కావాలని చెప్పేసి నా కోడలి మీద లేనిపోని నిందలు వేస్తున్నావా? ఇప్పుడు కావాలని నా కోడలి కడుపులో బిడ్డను నువ్వే ఇదంతా చేసి డాక్టర్తో అబద్ధం చెప్తున్నావా అని విధంగా వైజయంతి అంటుండగా, ఆ డాక్టరే నిజం చెప్పారు. ఆ రోజు మీకు లేని కడుపును క్రియేట్ చేసి అబద్ధమాడి పని గురించి తప్పించుకున్నారు కదా అని చెప్పేసి అంటుండగా, ఇదంతా కావాలని ఈ జగదాత్రి కేదారు నా కోడలి మీద నిందలు వేస్తుండారు అని చెప్పేసేసరికి వెంటనే సుధాకర్
వైజయంతి చెప్ప పగలు కొడతాడు. అది కాదు బో అంటుండగా, ఎన్ని దారుణంగా తప్పుల మీద తప్పులు చేస్తారే అని చెప్పేసి వైజయంతిని నానా మాటలు అంటూ ఉంటాడు సుధాకర్.